నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఏదైతే ఎన్నికల పోలింగ్పై జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు ఒక్కొక్కటిగా కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఎటు ఒకవైపున ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, పరోక్షంగా ఆయనే ఒప్పేసుకున్నాడు. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్రాన్ని దేశాన్ని కూడా వదిలి వెళ్ళిపోతాడు అంటూ ప్రచారాలు జరుగుతున్నటువంటి వేళ ఇప్పుడు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు ఆఖరి ప్రయత్నాల మరి లేకపోతే కుట్రల అనేటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా చూస్తే నిన్నటి నుంచి కూడా ముఖ్యంగా సంక్షేమ పథకాలు బటన్ నొక్కినా కూడా వాటిని పడనీయకుండా ప్రజల ఖాతాల్లోకి ఆ డబ్బులు పడనీయకుండా కుట్రలు చేస్తున్నారు అంటూ ఆయన చేస్తున్నటువంటి ప్రచారానికి ధీటుగా కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఆదేశాలు ఇవ్వటం, దానిపైన హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేయడం, మరి హైకోర్టు కూడా నిన్న హైకోర్టులో కూడా కొన్ని రాజకీయానికి సంబంధించి అంటే ఒక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా రాత్రి 10 గంటలకు వచ్చినటువంటి తీర్పు కూడా కనిపిస్తూ ఉంది. ఇక హైకోర్టు తీర్పు అనంతరం నిన్న అర్ధరాత్రి అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోని సచివాలయంలో హైడ్రామా నెలకొనడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఎన్నికల ముంగిట అంటే పోలింగ్కి ముందర పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికీ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం వివాదాస్పదంగానే కనిపిస్తూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు అంటే రాజకీయంగా చోటు చేసుకుంటున్నటువంటి ఈ పరిణామాలపైనే ఈ రోజున డిబేట్లో చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో పాల్గొంటా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. ముఖ్యంగా ఏదైతే సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందనీయకుండా కుట్రలు చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ప్రచారం కానీ, దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ అంశం కానీ, హైకోర్టుకి వెళ్ళినటువంటి దానిపైన ఇవన్నీ కూడా గడిచిన 2-3 రోజులుగా చూస్తూనే ఉన్నాం. నిన్న హైకోర్టు తీర్పు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపైన ఏం చెప్తారు? అంటే జవహర్ రెడ్డి గారు బాధ్యతగా ఆ పదవిలో ఉన్నంత వరకు ఇంతకంటే గొప్పగా జరిగిద్దని ఎవరు అనుకుంటారు చెప్పండి. ముందుగా ఆయన్నే కదా తొలగించాలని చెప్పిన అందరూ పట్టుబడుతుంది. ఆయన చేసే నిర్వాహకంతా మనం చూస్తూనే ఉన్నాం కదా. ఈరోజు కొత్త అయితే కాదు కదా. ఆ ప్రతిపక్షాలు గోల్ చేస్తున్నాయి, ప్రసార మాధ్యమాలు గోల్ చేస్తున్నాయి. అయినా సరే మరి అందరినీ తొలగించి ఆయన ఎందుకు అట్టిపెట్టారనేది ఇప్పుడు అర్థం కానిది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే దీనికోసమే అట్టిపెట్టారని అర్థమవుతుంది చాలా స్పష్టంగా. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే జనవరిలో మొదలుపెట్టి మార్చి 14కి ఈయన బటన్ నొక్కడం అయిపోయింది. 6కి సంబంధించి జనవరిలో మొదలుపెట్టాడండి, మార్చి 14కి అయిపోయింది. ఎన్నికల యొక్క విధి విధానాల గురించి వచ్చింది ఏప్రిల్ 18వ తారీఖు. మరి ఇప్పుడు దాకా దాని గురించి పట్టించుకోకుండా ఎన్నికల ముందు తాయిలాల్లో అంటే ప్రభుత్వ డబ్బులు ఇచ్చేసి ప్రజల ఓట్లు కొనుక్కునే కార్యక్రమం. అందుకంటే గొప్పగా ఏముంటుంది చెప్పండి. దీంట్లో జవహర్ రెడ్డి గారి పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. ఎందుకంటే ఆయనకు కావాలని చూస్తుంటే రాత్రి 10 గంటలకు వస్తే అర్ధరాత్రి దాకా వాళ్ళు ఉండి హడావుడిగా ఏ విధంగా అయితే లబ్ధిదారులకి పంపించే కార్యక్రమం చేస్తున్నారో, మరి ఈరోజు న్యాయస్థానంలో ఎన్నికల సంఘం వాళ్ళు దాని గురించి విధి విధానాల గురించి అడిగి మీ దగ్గర అసలు ఎప్పుడెప్పుడు డబ్బులు వచ్చేసినాయి, ఎట్లా వచ్చినాయి, అసలు ఇంత డబ్బులు మీ దగ్గర ఉన్నప్పుడు గతంలో ఎందుకు ఇవ్వలేదు, ఈ డబ్బులు ఎలా వచ్చినాయని చెప్పని వివరాలతో కూడిందంతా కలిపి 3 గంటలకల్లా వాళ్ళకి సమర్పించమని చెప్పని 3 గంటల దాకా సమయం ఇచ్చారు. మరి చూడాలి ఏం జరుగుతుందనేది. ఇప్పుడు సమయం కూడా అయిపోయింది కాబట్టి న్యాయస్థానంలో కూడా ఇప్పుడు దానికి సంబంధించింది ఉంది కాబట్టి ఏం చెప్తారు ఏంటనే చూసుకోవాలి. ఒకటి సతీష్, ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే జవహర్ రెడ్డి గారు ఇంకా ఏ కోశానైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఏది మేలు జరుగుతుందో అదే అంశాన్ని చివరి నిమిషం వరకు చేయాలని ఆయన చూస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇక్కడ. అందుట్లో ఎలాంటి సందేహం అయితే లేదు కదా. ఇప్పుడు జరుగుతున్న దాన్ని వివరంగా మనం లోతుగా వెళ్ళి పరిశీలిస్తే ఈ యొక్క లబ్ధిదారులకి ఈ పథకాలు అందజేసేదానికి ఈ కావాలని చెప్పని న్యాయస్థానంలో ఈ రాత్రి 10 గంటలకు వచ్చిన దానికి ఇంత హడావుడిగా చేసిన వీళ్ళు ఇదే న్యాయస్థానం సత్యమూర్తి గారు గతంలో 16 జీవోలు ఇస్తే ఇంతవరకు వీళ్ళు పట్టించుకోలేదు కదా. 1 కాదు 2 కాదు, మట్టికాయలు వేసినా కూడా పట్టించుకోలేదు కదా. ఇంత హడావుడిగా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఎన్నికల కమిషన్ కూడా అడిగింది కదా, మరి ఇప్పుడే ఎందుకు ఇవ్వాలి, దీన్ని మీరు ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు అని చెప్పని. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా జవహర్ రెడ్డి గారి ప్రమేయం అనేది స్పష్టంగా ఉంది. ఇది ఎన్నికల అనంతరం దీని మీద తగు చర్యలు ఉంటాయని అయితే నేను భావిస్తున్నాను. నిస్సందేహంగా ఉండాలి. ఇప్పుడు చేసిన అన్ని కార్యక్రమాల గురించి చూసుకుంటూ ఉంటే ఇక్కడ ప్రజలు ఒక్కసారి దీని గురించి గమనించుకోవాలి. జరుగుతున్నాయన్నీ చూసుకోవాలి. అంటే వాళ్ళకి వచ్చే లబ్ధిని ఆపమని ఎవరు చెప్పట్లేదు. తర్వాత అయినా సరే ఎన్నికల తర్వాత అయినా వాళ్ళకి వస్తే ఈ 4 రోజుల్లో వచ్చిన ఆలస్యం అయితే ఉండదు. కానీ ఎందుకు ఈ రాజకీయం జరుగుతుంది, ఈ రాజకీయ కోణంలో ఎవరున్నారు, ఎవరో లబ్ధి కోసం ఇవన్నీ చేస్తున్నారని చెప్పి కూడా ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించుకొని నిర్ణయం తీసుకునే విఘ్నత ఈరోజు ఓటర్లకు ఉందని చెప్పని నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను.
వాళ్ళు ఆ విధంగానే ముందుకెళ్తారు. కనపడతానే ఉండే కళ్ళ ముందు జరుగుతున్నాయి, అన్నీ కూడా కనపడతానే ఉన్నాయి. ఇప్పటి వరకు మరి ఇంత డబ్బులుంటే సత్యమూర్తి గారు ఏప్రిల్లోనూ మే 1న 42 మంది పండుటాకుల్ని చనిపోయే విధంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకి? ఇంత ధనం వీళ్ళ దగ్గర నిలవ ఉంటే. ఇప్పుడు మనం చూసుకుంటే 14,000 కోట్ల రూపాయలు కనపడుతుంది కదా, దీంట్లో 14,165 కోట్లు కనపడుతుంది కదా. ఇంత ధనం ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఆపాలి? మరి ఎందుకు ఈ నాటకాలు? చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది రాజకీయ ఎత్తుగడ, రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చడం కోసం జవహర్ రెడ్డి గారు, కొంతమంది ఇంకా అధికారులు వాళ్ళకు అనుకూలంగా చేసే విధంగా చేశారని అయితే నేనైతే భావిస్తున్నాను. సార్, ముఖ్యంగా ఒకవైపునేమో ఎప్పుడో జనవరి 28వ తారీఖున నొక్కినటువంటి బటన్కి సంబంధించినటువంటి డబ్బులు ఇవాళ వరకు జమ కాలేదు. 24 గంటలు లేదంటే మరీ ఎక్కువ అనుకుంటే 48 గంటల్లో జమ కావాలి. కానీ వాటిని కరెక్ట్గా మే 11, 12 తారీఖుల్లోనే ఇప్పుడే జమ చేస్తామని పట్టుబడ్డం, మరి ఈ అంశాన్ని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గెలిచిన మొదటి రోజు నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నెక్స్ట్ డే నుంచే ఈ అసెంబ్లీ ఎన్నికల గురించి ప్లాన్ చేస్తూ వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలని ప్రజల్లాగా కాకుండా ఓటర్లుగా చూడటం అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని. అంటే ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఓట్లుగానే చూస్తున్నాడు తప్ప మనుషులుగా వీళ్ళకి అవసరాలు ఉంటాయి అనేది జగన్మోహన్ రెడ్డికి పట్టింపు లేదు. అతనికి ఆ విధమైన కన్సర్న్ కూడా లేదు. మొత్తం ప్రజలందరినీ కూడా ప్రజల్లో తనకు కావలసిన వాళ్ళు, తనకి ఓటేసే వాళ్ళు ఎవరో చూసుకొని వాళ్ళకి మాత్రమే బెనిఫిట్లు ఇవ్వటం ఈ గత 5 సంవత్సరాలుగా అదే జరుగుతున్నది. ఈ రోజున పర్టికులర్గా మనం మొత్తం చూస్తే ఈ లబ్ధిదారులందరికీ కూడా ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు లబ్ధిదారులకి డబ్బులు ఇవ్వటాన్ని ఎవడు తప్పు పట్టాడు. కానీ ఆ డబ్బులు ఇచ్చే విధానం అంటే ది ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మొదటి నుంచి కుట్రపూరితంగానే జరుగుతున్నది. ఒక వ్యక్తికి లాభం చేకూర్చడానికి, అంటే జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్చడానికి చీఫ్ సెక్రటరీ ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉన్నాడో, జవహర్ రెడ్డి కంప్లీట్గా అంటే ఒక పక్షపాత ధోరణితోటే ఆయన ప్రవర్తిస్తున్నాడనేది ఇట్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. జవహర్ రెడ్డి మీద ఇప్పటికీ నాకు తెలిసి ఒక 22 దాకా కంప్లైంట్లు వెళ్ళినాయి. 22 ఇన్స్టాన్సెస్లో కేంద్ర ఎప్పుడు మొదటి నుంచి ఆయన సర్వీసులో చేరిన దగ్గర నుంచి కాదు, ఎలక్షన్ ప్రాసెస్ మొదలైన దగ్గర నుంచి ఆయన ఏం చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, దొంగ ఓట్లని కూడా చేర్పించటంలో చురుకైన పాత్ర పోషించాడు. ఫామ్ 6, ఫామ్ 7 దుర్వినియోగానికి జవహర్ రెడ్డి సహకరించాడు అనేది ప్రధానమైన ఆరోపణ. అసలు ఆ రోజు నుంచే చర్య తీసుకోవాల్సింది, ఈ రోజు వరకు చర్య తీసుకోలేదు. ఇంకొక 2-3 రోజుల్లో పోలింగ్ కూడా జరిగిపోతుంది కాబట్టి ఆ తర్వాత చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకు మొదటి నుంచి కూడా అంటే ఒక వాతావరణాన్ని సృష్టించి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపిద్దాం అన్న ఒక ఆలోచనతోటి ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి ప్రవర్తిస్తే ఈ రాష్ట్రంలో ఎవరితోటి చెప్పుకోవాలి? కేంద్ర ఎన్నికల సంఘం జవహర్ రెడ్డి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదో ఎవ్వరికీ తెలియదు. ఇట్ ఈస్ $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకు తీసుకోలేదు తెలీదు. డీజీపీ, చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి ముగ్గురు కూడా ఒకే కులానికి చెందిన వాళ్ళు, ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు అని ఉన్నప్పుడు అదే ప్రైమా ఫైసి. నువ్వు డీజీపీని, చీఫ్ సెక్రటరీని తీసేయటానికి ఒకే కులము, ఒకే ప్రాంతం అనేదే ప్రైమా ఫైసి తీసేయాలి. ఇంకా వేరే వాళ్ళు కంప్లైంట్ కూడా చేయక్కర్లేదండి. వేరే వాళ్ళు అయినా సరే 22 కంప్లైంట్లు వచ్చిన తర్వాత కూడా యాక్షన్ తీసుకోకపోవటం, పైగా అలౌ చేయటం, ఆయన వెళ్ళి మొత్తం ఫైనాన్సెస్ అన్నీ మూవ్ చేసి. అసలు ఇంకొక విషయం అంకమరావు గారు, కోర్టు ఆర్డర్ ఆ విధంగా వస్తుందని వీళ్ళకి ఎట్లా తెలుసండి? ఎట్లా మొబిలైజ్ చేస్తున్నారు డబ్బులు? ఏ విధంగా అంటే
కోర్టు ఆర్డర్ ఆ విధంగా వస్తుంది అంటే కోర్టు మనకి వెసులుబాటు కల్పిస్తుందని వీళ్ళు ముందుగానే ఊహించారా? నిస్సందేహం తెలుసండి. ఎట్లా ఏ విధంగా తెలుసు కోర్టు ఆర్డర్ ఆ విధంగా వస్తుంది అని? వీళ్ళు మొత్తం మీటింగులు పెట్టుకొని డబ్బులు మొబిలైజ్ ఎట్లా చేశారు? ఇది అసలు మీకు ఇంతకన్నా కుట్ర ఉంటుందా సతీష్ గారు? ఇంతకన్నా కుట్ర ఉంటుందా? ఇంత కుట్ర పన్నారు కదా. ఇన్ని రకాలుగా ప్రభుత్వ ఎక్సెకర్ నుంచి ఒక వ్యక్తి ప్రయోజనం కోసం ఒక పార్టీ మళ్ళీ గెలవాలన్న ఆలోచనతోటి ఇంత కుట్రపూరితంగా వ్యవహరించారు కదా వీళ్ళందరూ. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో ఒక్కసారి వాళ్ళు చూసారా? ప్రజలు ఏ విధంగా మొత్తం నువ్వు ఇప్పుడు ఒక్కొక్క ఓటుకి ₹1,00,00,000 ఇచ్చినా నీకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. నిస్సందేహంగా ఈ విధమైన అసలు మొత్తం ట్రెండ్ అంతా కూడా ఈ విధంగా సెట్ అయి ఉన్నప్పుడు కూడా ఈ ట్రెండ్ ఈ విధంగా సెట్ అయి ఉన్నది అన్న విషయం మన సర్వేల్లోనే తెలిస్తే జవహర్ రెడ్డికి తెలీదా? ఎందుకు తెలియదండి? తెలుసు. డీజీపీ నిన్న మొన్నటి వరకు డీజీపీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి తెలీదా? కాకపోతే ఏంటంటే ఈ అభిప్రాయాన్ని ప్రజల అభిప్రాయాన్ని మారుద్దాం, ఏదో ఒక విధంగా మారుద్దాం, ఎట్లయినా మారుద్దాం, ఆ మారవటం కోసం ఏ పనైనా చేద్దామని తెగించి పని చేయకపోతే ఈ రోజున వీళ్ళందరూ కూడా ఈ బటన్లు ఎప్పుడో బటన్ నొక్కితే ఇప్పుడు డబ్బులు వేయటం ఏంటండి? అదే ఎవడన్నా వింటే నవ్వుతారు కదా. అసలు ఆ డబ్బులు వేయడం కూడా మీరు అన్నట్టు కోర్ట్ ఆర్డర్ వచ్చి రాగానే కనీసం బీఆర్ఓ లేకుండా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు కూడా లేకుండా నా మాటే మీకు ఆర్డర్లు అని చెప్పేసి అధికారులు అక్కడికి వెళ్ళి ఉద్యోగులతో అర్ధరాత్రి వరకు సెక్రటేరియట్లో డబ్బులు వేయించే ప్రాసెస్ మొదలుపెట్టేయడం అంటే అదే అసలు నీకు కోర్ట్ ఆర్డరు ఆ విధంగా వస్తుంది అని ఫస్ట్ నీకెట తెలుసు? పాయింట్ నెంబర్ 1. నువ్వు కోర్ట్ ఆర్డర్ రాగానే నువ్వు టక్ 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 కంప్యూటర్లో తెరిచేసి డబ్బులు ఎట్లా వేశావు? ఇదే పెద్ద కుంభకోణం. ఇప్పుడు మీకు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా? డబ్బులు లేవని చెప్తావు. నీకు అవసరమైనప్పుడేమో డబ్బులు ఎక్కడి నుంచో తీసుకొచ్చి వేస్తావు. నీకు అవసరం లేకపోతేనేమో డబ్బులు లేవని చెప్తావు. మొత్తం అసలు ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఇప్పుడు అంతకు ముందర ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అనే ఒక సిద్ధాంతం ప్రకారం ఎవరు ముందరైతే కాంట్రాక్టర్లు బిల్లులు పెట్టుకుంటారో వాళ్ళకి డబ్బులు చెల్లించే ఇది ఉండేది, సిస్టమ్ ఉండేది. ఆ సిస్టమ్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆపేశాడు మొత్తం. అసలు ఆ వ్యవస్థ మొత్తాన్ని పని చేయకుండా ఆపేశాడు. ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి టిక్కు పెడతాడో వాళ్ళకి బడ్జెట్ పాస్ చేసే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఇది ఎప్పుడు ఉండేది తెలుసా? ఎప్పుడో 1950-60లో ఉండేది. అంటే మన రాష్ట్రం ఏ విధంగా వెనక్కి వెళ్ళింది, ఎన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళిందో మనం చూసుకోవచ్చు. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ మీద ఇవ్వాల్సిన బిల్స్ అన్నీ కూడా వాళ్ళ ప్రయారిటీ ప్రకారం ఇచ్చుకోవటం మొదలుపెట్టి రాష్ట్ర ఖజానాని వాళ్ళ సొంత ఖజానాలాగా వాడుకున్న విషయం ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి స్పష్టమైంది. ఇప్పుడు మనం కేంద్ర ఎన్నికల సంఘాన్ని చీఫ్ సెక్రటరీని తీసేయండి అని అడగాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు తీసేయరు అని అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన ఆయన చేయగలిగింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డిని ఆయన కాపాడే పరిస్థితి చేయగలిగింది చేస్తున్నాడుగా. ఇది చేస్తున్నాడు కానీ దీనివల్ల ఓట్లు ఏమి రాలేవు. అది వేరే విషయం అనుకోండి. సతీష్, ఇక్కడ ఒకటి చాలా స్పష్టంగా అందరికీ ప్రజలందరికీ కూడా అర్థం కావాలి. మామూలుగా సహజంగా సత్యమూర్తి గారు చెప్పినట్టు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు ప్రజల అవసరాల దృష్ట్యా, అంటే ఇప్పుడు ప్రభుత్వం లేదు కదా, ఆపద్ధర్మ ప్రభుత్వం, ఆయనే కదా ముఖ్యమంత్రి, యాక్చువల్గా ఆయనే కదా ముఖ్యమంత్రి. కాబట్టి ప్రజల అవసరాలు ఏంటి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎలా చేయాలి, ఎన్నికల సజావుగా ఎలా సాగాలి, ఎక్కడా కూడా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని కదా ఆలోచించాల్సింది. కానీ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడు, ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, మళ్ళీ ఎట్లా గెలిపించాలి, మేమే గెలుస్తామన్న ధైర్యంతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలే కదా ఇవన్నీ. సత్యమూర్తి గారు అన్నారు, మనకు తెలిసిన సర్వే ఆయనకు తెలియదు అని చెప్పి. ఆయనకు ముందే తెలుసు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అంటే నాకున్న సమాచారం అంటే తప్పు ఒప్పు నాకైతే తెలియదు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంకో బాగుంటే మాకు సర్వీసు 3-4 సంవత్సరాలు ఉంటుంది, ఒకవేళ నెలకి 2 లక్షల రూపాయల కాడికి లెక్కేసుకున్నా కూడా ఓ 70-80 లక్షల రూపాయలు వస్తాయి. మనకి దానికి 10 ఇంతలు 20 ఇంతలు 30 ఇంతలు డబ్బులు వస్తున్నాయి కదా, మనకు వచ్చిన నష్టం ఏంటనే ఆలోచనతో చేస్తున్నారని చెప్పి అయితే నాకు అనిపిస్తుంది.
చాలా స్పష్టంగా. ఇది భయంతో అలాగే ధనంతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అయితే నేను భావిస్తున్నాను. ప్రేమతోటో ఇది జరగట్లేదండి. ఒక భయంతో ధనంతో జరుగుతున్న కార్యక్రమాలు అయితే నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఇప్పుడు ఈరోజు నాకు తెలిసిన సమాచారం ప్రకారం సత్యమూర్తి గారు అధికారులు కావచ్చు, ఇప్పుడు ఏదైతే తొందరపడుతున్నారు కదా వీళ్ళు, అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, 800 మంది, మళ్ళీ చెబుతున్నానండి, 800 మంది ఎన్నికలైపోయిన మరుసటి రోజు విదేశాలకు వెళ్తారో ఎక్కడికి వెళ్తారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు వాళ్ళు సర్దుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ తెలిసి చేసిన పాపాలు ఎక్కడికి పావు, ఈ కుంభకోణాలు ఎక్కడికి పావు, ఏమీ తెలియనప్పుడే బయటికి లాగుతున్నారు. ఇన్ని ప్రత్యక్షంగా కనపడుతున్నాయి ఇప్పుడు జరుగుతున్న కుంభకోణాలు. దాంట్లో ఈ అధికారుల పాత్ర చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇందాక వారు చెప్పారు, మామూలుగా వరుస క్రమంలో గుత్తేదారులకి డబ్బులు చెల్లించాలి. ఇంకోటండి సత్యమూర్తి గారు, ఈరోజు ఇంకోటి కూడా, వాళ్ళ అనుకూలమే కాకుండా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ కులస్తులు చేసినా కూడా వాళ్ళకి 20% ఇస్తారా, 25% ఇస్తారా, మీ డబ్బులు వస్తాయి అని చెప్పిన బేరాలు పెడితే వాళ్ళు ఈ డబ్బులు పోయినా పర్లేదు, ఇంకో 10 రూపాయలు అదనంగా పెట్టి ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు. అది వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. చాలా సందర్భాల్లో ఇప్పుడు చాలా సందర్భాల్లో నా దగ్గర బయటపడ్డారు చాలామంది కూడా. పోతే పోయినాయి, ఇవాళ కాదు రేపు సంపాదించుకుంటాం, ఏమేమి పుడతాయన్న జమీందారులమా, ఏమైంది? కాకపోతే ఇంకొక ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఎకరం అమ్ముతాం, సంపాదించుకున్నారు వాళ్ళు, తెగబడిపోయారు ఈరోజు. నాతో కలిసిన వాళ్ళు 4-5 స్పష్టంగా చెప్పినటువంటిది ఇది. మొన్న ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కావచ్చు, లోకేష్ బాబు గారు వెళ్ళినప్పుడు కావచ్చు, రాయలసీమ జిల్లాలో ఆ యొక్క కాంట్రాక్టర్లే ముందుండి నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళు గతంలో నాకు తెలిసి ఒక్కోళ్ళు కనీసం 25 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని. ఈరోజు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం ఓడిపోవాలని చెప్పని తిరుగుతున్నారు వాళ్ళు. అంటే ఒకళ్ళని కాదండి, ఇప్పుడు ఇక్కడ ఏదో తెలుగుదేశం పార్టీనో ఒక కమ్మ కులాన్నో ఇంకోళ్ళో చేయట్లేదు ఆయన. సత్యమూర్తి గారు చెప్పినట్టు ఎన్నికల మొదటి రోజు నుంచి 2024 వచ్చే ఎన్నికలకి ఏ విధంగా ప్రణాళిక చేసుకోవాలి, ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలి, వినకపోతే ఎలా భయపెట్టాలి, ప్రతిపక్ష నాయకుల్ని ఎలా లొంగ తీసుకోవాలి, వినకపోతే ఎట్లా భౌతికంగా కూడా లేకుండా చేయాలనే ప్రణాళికతోటి ఇప్పుడు దాకా చేసుకుంటూ వచ్చారు. వాళ్ళకి అర్థం కాని ఏంటంటే జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమానికి 1,00,000 ఓట్లు తక్కువ లేకుండా వాళ్ళకి పోతానే ఉన్నాయి. వాళ్ళు అనుకుంటూ ఉంటారు సతీష్నో సత్యమూర్తి గారినో అంకమరావునో ఏదో చేస్తే, అంటే సతీష్కి సత్యమూర్తి గారికి అంకమరావుకి కుటుంబాలు ఉండవా, బంధువులు ఉండరా, పెళ్ళాం బిడ్డలు ఉండరా, ఈయంకుళ్ళు ఉండరా? అంటే వాళ్ళందరూ టార్గెట్ చేసుకున్న విధానం కూడా అది ఎంత హార్డ్ బర్న్ అంటే, మీరు టార్గెట్ చేసుకొని ఒక అబ్దుల్ సలాము ఏ పార్టీ వాడండి? అవును, అబ్దుల్ సలాం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ పార్టీ వాడండి? అసలు అతనికి రాజకీయాలతో సంబంధం ఉందండి? అతని కుటుంబాన్ని వేటాడి దానికి సంబంధించి ఒక సిఐ బాధ్యుడని తెలిస్తే ఆ సిఐని వెంటనే అరెస్ట్ చేసిన నెక్స్ట్ డే బెయిల్ వస్తే గవర్నమెంట్ ఆ బెయిల్ని అబ్జెక్షన్ కూడా చేయలేదండి. అంటే మీరు ఎట్లా టార్గెట్ చేసుకుంటున్నారో చెప్తున్నాను నేను. అంటే ఈ స్థాయిలో ఈ తరహాలో మొత్తం అందరినీ కూడా వాళ్ళని మొత్తం టార్గెట్ చేసుకుంటూ అసలు దుర్మార్గమైన వ్యవహారాన్ని చేస్తూ ఉన్నప్పుడు అప్పుడే ఈ డీజీపీ కానీ ఈ చీఫ్ సెక్రటరీ కానీ ఇట్లా చేయకూడదండి అని చెప్పాలి. మీకు ఇంకొక ఈ సందర్భంగా ఒక చిన్న ఇది కూడా చెప్తాను నేను. ఎల్వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన ప్రతిదీ కూడా చెప్పేసి ఇది పద్ధతి కాదు, ఇది రూల్కి వ్యతిరేకము, ఇట్లా మనం చేయకూడదు అని చెప్పటం మొదలుపెట్టాడు. ఎల్వి అన్న నువ్వే నాకు మార్గదర్శివన్నా, నువ్వే నన్ను నడిపించాలన్నా చేయబట్టుకొని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం ఎల్వి సుబ్రహ్మణ్యం నిజంగా అనుకున్నాడు, పాపం చిన్నపిల్లాడు చేయబెట్టి నడిపిద్దాము, తప్పు చేయకుండా చూద్దాము అని చెప్పి ఈయన అనుకుంటే ఎల్వి సుబ్రహ్మణ్యం తడతడకి మనకి నీతులు చెప్తున్నాడు. ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఆ ప్లేస్ నుంచి లేపితే తప్ప మనకు మనశ్శాంతి లేదని చెప్పి అత్యంత దారుణంగా అత్యంత హేయమైన పద్ధతిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎత్తి అవతల పడేశాడు.
ఎత్తి అవతల పడేశాడు. ప్రాధాన్యత లేని పాత్రలు. అసలు కుర్చీ కూడా లేదు, ఆ పోస్ట్కి ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఆ రోజునే ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ వ్యవస్థ ఆ రోజు నుంచి పతనం కావటం మొదలుపెట్టింది. ఈ రోజున రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ ఉన్నది అని ధైర్యంగా చెప్పగలిగేవాడు ఒక్కడు కూడా లేడు. మొత్తం అందరూ ఐపీఎస్లు అంతే, ఐఏఎస్లు అంతే. ఇందాక అంకమరావు గారు అన్నది చాలా కరెక్ట్ పాయింట్. కొంతమంది ఏమో భయంతో చేస్తున్నారు, కొంతమందినేమో బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకున్నారు. ఇటువంటి విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఒక టీవీ ఇంటర్వ్యూలో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయం చెప్పాడు. ఆయన దగ్గరికి వచ్చి మొరబెట్టుకుంటున్నారు, మమ్మల్ని ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఏం చేయాలి సార్ మేము అని. అంటే ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఒక పాలకుడు వెళ్ళిపోయాడు అంటే ఇంక మరి రాష్ట్ర ప్రజలు ఈ విషయాలన్నీ కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి కోసం? ఇదేదో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, చంద్రబాబుకి అనుకూలంగా కాదు. రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి అంటే వాళ్ళు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డిని సాగనంపాల్సిన అవసరం కనపడుతుంది. అసలు మీకు గ్రోత్ సంగతి పక్కన పెట్టండి, అసలు రాష్ట్రం సర్వైవలే ఇప్పుడు స్టేక్స్లోకి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఒకటి వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే వచ్చిన కాడి నుంచి ఎన్నికల విధి విధానాలను దృష్టిలో పెట్టుకొని మన ముగ్గురుమి మన గ్రామాల్లో పట్టుండి ఏజెంట్లుగా వెళ్ళే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ మీద కేసులు బనాయించేసి 1కి 4 కేసులు పెట్టారు. వాళ్ళు రేపు ఎన్నికల విధుల్లో అంటే ఏజెంట్లకు కూర్చునే లేకుండా చేయాలని ప్రయత్నం చేసి ఇప్పుడు దాకా జరుగుతున్న కార్యక్రమం అదే. ఎందుకంటే మన మీద దాడి చేసి మన్నే బాధితులమైన మన్నే నేరగాళ్ళుగా చిత్రీకరించి వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా. ఇప్పుడు ఎన్నికల సంఘం చాలా క్లియర్గా ఇచ్చేసింది. ఏమని ఇచ్చిందయ్యా అంటే ఎవరైనా సరే పోలింగ్ ఏజెంట్ల నియామకానికి సంబంధించి లిస్టును రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మాట్లాడేది పోలింగ్ తేదీ రోజున ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంటు తమ వివరాలు సమర్పించి నేరుగా విధులకు హాజరు కావచ్చు. గతంలో చేసినట్లుగా ఏజెంట్లకు పోలీసులు రిటర్నింగ్ అధికారి వెరిఫికేషన్ ఆమోదం అవసరం లేదని ఉత్తర్వులు ఇచ్చిందండి. ఇది మాత్రం చాలా శుభ పరిణామం. అందుకనే అంకమరావు గారు 70,000 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద 70,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టింది ఈ 5 సంవత్సరాలుగా. అంటే నేను ముందు ఇందాక చెప్పింది అదే, గెలిచిన నెక్స్ట్ డే నుంచే కుట్ర మొదలుపెట్టాడని. ఆ కుట్రలో భాగంగానే ఎలక్షన్ ఏజెంట్లుగా తెలుగుదేశం వాళ్ళు ఉండకూడదు అన్న ఉద్దేశంతో 70,000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టిన ఉద్దేశం ఇదే, వాళ్ళు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోకూడదు అని చెప్పి. ఈ రోజున దానికి ఒక 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 పరిష్కారం దొరికింది అంటే మనం నిజంగా అంటే ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళుగా మనం కొంత మేరకు సంతోషించవచ్చు. సత్యమూర్తి గారు, నేను ఎన్నికల్లో గెలిచి ఓడిపోయిన తర్వాత పంచాయతీ ఎన్నికలు రాబోతున్న సమయానికి ముందు అంటే అప్పుడు కోవిడ్ ఇది జరుగుతూ ఉంది కదా, మా గ్రామానికి వెళ్ళాను నేను. అందరం కోవిడ్ బాధితులమేగా, ఇక్కడ నుంచి వదిలిపెట్టి స్వగ్రామాలకు వెళ్ళాము. వెళ్ళినప్పుడు కొంతమంది గ్రామస్తులు నిర్ణయించుకొని ఎన్నికలు రాబోతున్నాయి కదా అంటే నేను ఒక విషయం చెప్పాను, మీరెవరు ఎన్నికల్లో పాల్గొనొద్దు. మీరు పంచాయతీ గెలిచినా, జడ్పీటీసీ గెలిచినా, ఎంపీటీసీ గెలిచినా ప్రయోజనం ఉంటుందని అయితే నేను భావించట్లేదు. కాబట్టి మీరు ఎవరు ఎన్నికల్లో పాల్గొనొద్దు, హడావిడి చేయొద్దు, ధర్నాలకు వెళ్ళొద్దు అని చెప్పి చెబితే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల వాళ్ళకి కోపం వచ్చింది. ఇంత పిరికితనం మాట్లాడుతున్నావా, గతంలో ఎలా చేసావు అది ఇది అని చెప్పంటే నేను చెప్పాను, గతంలో జరిగిన పరిపాలకుడు వేరు, పరిపాలించిన వాళ్ళు వేరు, ఇప్పుడు జరుగుతున్న పరిపాలన వేరు, దృష్టిలో పెట్టుకొని నేను దీన్నే సత్యమూర్తి గారు దీన్నే దృష్టిలో పెట్టుకొని నేను ముందస్తుగానే చెప్పాను. గతంలో మాకు సంబంధించిన మా వాళ్ళ దగ్గర కూడా ఒక నిర్ణయానికి వస్తే ఆ రోజు కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జరగబోయేవి నేను ఈరోజు చెప్పలేదండి, ఈరోజు చెప్పలేదు, 2019 జనవరిలో చెప్పానండి. చాలామంది ఆ రోజు కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉంటే, స్థానిక శాసనసభ్యుల మీద ఉన్న వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉంటే నేను ఆ రోజు చెప్పాను, పిచ్చివాళ్ళారా మీరు శాసనసభ్యుడి గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు, రేపు అతను అధికారం వస్తే రాష్ట్రం ఏ విధంగా అయితే ఆలోచించుకోండి, మీరు చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు అతన్ని,
అని చెప్పంటే ఏమన్నారు, ఈరోజు ఎవరైనా సరే 5 నిమిషాల్లో తెలిసిపోతామండి, మీడియా ఎంత అడ్వాన్స్డ్గా ఉంది, ఇవన్నీ జరుగుతాయా అని చెప్పన్నారు. జరిగి తీరుతాయి, అందరూ వేరు ఇతను వేరు అని చెప్పి ఆ రోజు చెప్తే ఈరోజు అదే వాళ్ళు ఈరోజు ఆ రోజు నువ్వు పలానా రోజు ఈ మాట అన్నావు కదా అదే నిజం కదా అని చెప్పని ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మాత్రమే ఉపయోగం, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే రాష్ట్రానికి ఉపయోగం. ఇది ప్రజలందరూ గుర్తించాలి. జగన్మోహన్ రెడ్డి మీద కోపం కాదు, ఇక్కడ రాష్ట్రం మీద ప్రేమ. రాష్ట్రం ఈ అభివృద్ధి పాలు కావడానికి ఎవరు కారకం? సత్యమూర్తి గారు చెప్పినట్టు 60 సంవత్సరాలు ఎన్నికెళ్ళిందండి, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కాదు, మనం ఏదో అనుకుంటున్నాం. 60 సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయింది. కాకపోతే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ మీద అణుబాంబులు వేస్తే ఈరోజు జపాను వాళ్ళందరూ కలిసి ఒక కృత నిశ్చయంతో పోరాడి వీళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు ఈరోజు ప్రపంచ పటంలో, మళ్ళీ జపాన్ ఏ విధంగా నిలబెట్టుకున్నారు. రేపు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పుడు జరిగిన 5 సంవత్సరాల విధ్వంసాన్ని కూడా వాడు దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి అందరూ ఇందుట్లో తల ఒక చేయేస్తారని అయితే నేను భావిస్తున్నాను. సత్యమూర్తి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మన బాధ్యత తీరిపోయింది, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చేసింది, ఇక మన రాష్ట్రానికి ఏం లేదని ఎవరు అనుకుంటారని అయితే నేను భావించట్లేదు. రాష్ట్రం తిరిగి మళ్ళీ గాడిలో పట్టడానికి ఎవరు వంతు సహాయం ఎవరు చేతనైంది వాళ్ళు చేస్తారని అయితే నేను భావిస్తూ ఉన్నాను. అందుకు ప్రత్యక్ష తార్కాణం నాకు తెలిసి ఇప్పటి వరకు రమారమి 40 లక్షల మంది దేశ విదేశాల్లోనూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాష్ట్రంలోకి వచ్చేసి వాళ్ళకి వాళ్ళ బంధువులకి వాళ్ళ గ్రామానికి మోటివేట్ చేస్తున్నారు. నిస్సందేహంగా మంచి ఫలితాలు వస్తాయని మనం ఆశపడదాం. ఎప్పుడూ నష్టం అనేది మంచి వాళ్ళకే జరుగుతూ ఉంటుంది. మామూలుగా మనకి పురాణాల నుంచి జరుగుతున్నా కూడా రాజులు రాక్షసంగా పరిపాలించిన వాళ్ళందరూ అప్పుడు దాకా వాళ్ళు అశ్వైశ్వర్యాలు అనుభవించి రాజభోగాలు అనుభవించి యుద్ధంలో చచ్చిపోయిన తర్వాత మంచి వాళ్ళకి రాజ్యం వస్తుంది, అప్పుడు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి 5 సంవత్సరాల్లో అట్లాంటిది జరిగిందని అయితే భావించాలి. తిరిగి మళ్ళీ రాష్ట్రం ఒక గాడిన పడిద్ది, మంచి మార్గంలో ఉంటుంది. ఆంధ్రులు ప్రపంచంలో ఈరోజు నందమూరి తారక రామారావు గారి ద్వారా ఆంధ్ర జాతి అనేది ఒకటి ఉందని చెప్పి ప్రపంచానికి తెలియజేశారు. అలాగే ప్రపంచంలో ఆంధ్రులు ఇంత గొప్పవాళ్ళు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈరోజు ప్రపంచానికి తెలిసింది. ఒక వ్యక్తి అంటే గతంలో కూడా చెప్పాను సత్యమూర్తి గారు, మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తున్నాను. ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు బతికొండంగా కారాగార వాసంలో ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆయన చేసిన అభివృద్ధిని 120 దేశాల్లో చాటిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అవి మర్చిపోరని నేను ప్రజలు భావిస్తున్నాను. కాబట్టి అప్పుడు బయటకు వచ్చిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు అందరూ వచ్చి కూడా తిరిగి రాష్ట్రాన్ని గాడిని పెట్టడానికి ఈ ప్రభుత్వాన్ని దించడానికి వాళ్ళ వంతు వాళ్ళు సాయం చేస్తారు. ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించుకొని ఇంతమంది వచ్చి ఎందుకు చేస్తున్నారు, మనకేం జరుగుతుంది మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఆయన అన్నాడు కదా మేలు జరిగితే ఏమని, నిజంగా మేలు జరిగితే ఒకసారి ఆలోచించుకోండి. ఏ రాష్ట్రానికి మన రాష్ట్రానికి పక్క రాష్ట్రాలకు కూడా చూసుకొని ముఖ్యంగా మన గ్రామాన్ని చూసుకోండి. 2019 ముందు ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది, మన పిల్లలు ఎలా ఉన్నారు, మన బడులు ఎలా ఉన్నాయి, మన బ్రతుకు ఎలా ఉంది, ఒకసారి ఆలోచించుకోండి. విజ్ఞతతోటి ఓటేయండి అని చెప్పని ప్రజల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ముఖ్యంగా ఏదైతే ఈ అంశంలో అంటే ఈ బటన్ నొక్కుళ్ళు అనేటువంటి ప్రచారం చేసుకుంటా ఉన్నాడో, ఈ డబ్బులు జమ చేయడం అనేటువంటి కుట్ర ఏదైతే ఉందో దీనిపైన ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలని ఎలా చూస్తారంటే, అసలు మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఈ జనవరి 28 నుంచి మార్చి 14 వరకు మీరు అప్పుడు ఎందుకు నొక్కలేదు, ఇప్పుడు పూర్తిగా దానికి సంబంధించినటువంటి వివరాలు మొత్తం కూడా ఇవ్వండి, ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి అంటూ ఇచ్చినటువంటి దాంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యవహారం బట్టబయలు కాబోతా ఉందా? ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కాదు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎవరు ఏమన్నా పట్టింపు లేదు. వాళ్ళు చెయ్యాలనుకున్నది అడ్డంగా చేసుకుంటూ పోతారు. దానికి సహకరించడానికి జవహర్ రెడ్డి ఉన్నాడు. అందువల్ల ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నిజంగా మామూలుగా సతీష్ గారు మీరు క్వశ్చన్ చాలా సెన్సిటివ్గానే అడిగారు. నేను వాస్తవంగా అయితే సెన్సిటివ్గా సమాధానం చెప్పాలి, కానీ మొరటగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్కి అసలు ఎన్నికల సంఘం ఈ తరహాలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్స్ప్లెనేషన్ అడిగిందంటేనే అసలు జవహర్ రెడ్డి సిగ్గుపడాలి. అసలు నీ దగ్గర డబ్బులు లేవా, నిజంగా లేవా, ఉండి ఇవ్వలేదా, ఉంటే ఎందుకు ఇవ్వలేదు, లేకపోతే ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎట్ట వచ్చినాయి అని అంటే ఒక దొంగని మనం ప్రశ్నించినట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించింది అంటే
సిగ్గుపడాలి. ఫస్ట్ లెగ్లో మనం అసలు సిగ్గుపడిపోయి అసలు ఆ సిగ్గుతోటి కుచించుకుపోవాలి. నిజమే కదా, నిజంగా నీ దగ్గర డబ్బులు లేవా, మరి డబ్బులు లేకపోతే కాంట్రాక్టర్లకి బిల్లులు అట్టించావు, అసలు ఆ టైంలో బటన్ ఎందుకు నొక్కావు? అసలు బాగా మంచి క్వశ్చన్ అడిగారు. డబ్బులు లేకపోతే బటన్ ఎందుకు నొక్కావు? ఇది జనవరిలో ఎందుకు నొక్కావు, ఫిబ్రవరిలో ఎందుకు నొక్కావు, మార్చిలో ఎందుకు నొక్కావు, 6 సార్లు ఎందుకు నొక్కావు? 6 సార్లు ఎందుకు నొక్కావు? డబ్బులు లేకపోతే బటన్ ఇది డబ్బులు లేకుండా బటన్ నొక్కటం ప్రజల్ని మోసం చేయడానికే కదా. ఓకే, డబ్బులు ఉన్నా నేను ఇవ్వలేదు సార్ అన్నావు అనుకో, అంటే డబ్బులు ఉన్నా కానీ నువ్వు ఇవ్వలేదు అంటే ఈ డబ్బులన్నీ జమ చేసుకొని ఎలక్షన్ల టైంలో పోలింగ్ 2 రోజుల ముందనంగా ఇవన్నీ రిలీజ్ చేసేసి ఓట్లల్లో లబ్ధి పొందాలని చూసావు. అది కూడా ప్రభుత్వ ధనంతో ప్రభుత్వ ధనంతో ఓట్లు కొనడానికి ప్లాన్ చేసావు. అప్పుడు నువ్వు నేరస్తుడివే కదా. అంటే ఈ తరహాలో అసలు కేంద్ర ఎన్నికల సంఘం ఆ క్వశ్చన్లు ఇచ్చిన తీరు, నిన్ను ప్రశ్నించిన తీరు చూస్తేనే జగన్మోహన్ రెడ్డికి అయితే మనకి అతని సంగతి మనకు తెలుసు. 16 నెలలు జైల్లో ఉండి నవ్వుతూ స్వాతంత్ర సమరయోధుడు జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ వీళ్ళు ఆ రోజు జైలు నుంచి విడుదలయ్యేటప్పుడు ఎంత గర్వంగా వచ్చారో, ఈయన ఆర్థిక అక్రమ కేసుల్లో 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చినప్పుడు అంత విజయ గర్వంతో బయటకు వచ్చాడు. అందువల్ల మనం జగన్మోహన్ రెడ్డి గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ జవహర్ రెడ్డి పాపం ఐఏఎస్ చదువుకొని చాలా కష్టపడి పైకి వచ్చి అటువంటి వ్యక్తిని కేంద్ర ఎన్నికల సంఘం ఇటువంటి క్వశ్చన్లు అడిగింది అంటే కొంచెం ఆయన జగన్మోహన్ రెడ్డి మరి కబంధ హస్తాల్లో ఎట్లా ఇరుక్కున్నాడో, ఆ ఇరుక్కొని బయటికి ఎట్లా రాలేకపోతున్నాడో మనకి తెలియదు. కానీ ఆయన మాత్రం కనీసం ఒక్కడే ఉన్నప్పుడన్న గదిలో లైట్లన్నీ ఆపేసి తన ఆత్మ ప్రబోధం ఏంటి, తను జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా చాకిరీ చేస్తున్నాడు అనేది గుర్తించుకొని ఒక్కడే ఉన్నప్పుడైనా కానీ ఈ పరిస్థితులన్నీ అవలోకన చేసుకొని ఆయన కొంచెం పశ్చాత్తాపం మనకేం చెప్పక్కర్లేదు, ఆయన కూర్చొని ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేసుకుంటే కొంతవరకు ఆయన రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా ప్రశాంతంగా ఉండగలుగుతాడు. రైట్, ఇది చూస్తూ ఉన్నాం కదా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలకు మద్దతు పలుకుతున్నటువంటి అధికారులంతా కూడా ఈ రోజున ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదే సమయంలో ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం లేవనెత్తినటువంటి అంశాలు కానీ ఏవైతే కనుక కొన్ని ఆదేశాలు జారీ చేసిందో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే జరుగుతున్నటువంటి కుట్రలన్నీ కూడా ప్రజలు గమనించి మరి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి నాయకుల్ని ఎన్నుకోవాలి అనేటువంటిది కూడా ఒక్కసారి ఈ విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి ప్రైమ్ టైం డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం.